హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే మనకైతే ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ నిన్ననైతే బెడ్రూమ్స్ 2 కూడా క్లీన్ చేశాను. ఇంకా అవన్నీ ఒకే రోజు పెట్టుకుంటే కాదు కదా, మళ్ళీ మనం సిక్ అయినా కూడా మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పేసి ఇంకా నేనైతే నిన్న 2 బెడ్రూమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే కిచెన్ అలాగే హాల్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయాలన్నమాట. ఇంకా కిచెన్ కూడా చేయాలి కాబట్టి నేనైతే మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ కూడా నేనైతే ఈ బెడ్రూమ్లో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ డస్ట్ పడుతుందని చెప్పేసి ఇంకా వెంటనే క్లీన్ చేసినవన్నీ కూడా ఇలా బెడ్రూమ్లో అయితే కింద చాపేసి అన్నీ కూడా పెట్టేశాను అనమాట. అవి కూడా చూపిస్తాను చూడండి. చూసారా, ఇవైతే నేను మార్నింగ్ అన్ని కూడా క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసినవి వెంటనే ఇంకా ఈ బెడ్రూమ్లో పెట్టేస్తే డస్ట్ అనేది పడకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా ఈ బెడ్రూమ్లో అయితే పెట్టేశాను కింద చాపేసి. ఇంకా ఇప్పుడైతే ఇల్లంతా కూడా దులపాలన్నమాట. ఇంకా డైనింగ్ ఏరియా అయితే ఫస్ట్ దులిపేసి ఇంకా అక్కడైతే కొన్ని సర్దేసుకొని ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇంకా బౌల్ అయితే కొన్ని క్లీన్ చేసేవి ఉన్నవి. ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసి అవైతే ఉన్నాయన్నమాట. ఇంకా టీ తాగినవి, టిఫిన్ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి. అవైతే క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత దులపడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఖాళీ ఉన్న బౌల్స్ కూడా అవి కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసి తర్వాత దులపడం అయితే స్టార్ట్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో చూసారా, ఈ బౌల్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. టిఫిన్ చేసినవి, టీ తాగినవి, అలాగే టమాటా చట్నీ చేశానన్నమాట మార్నింగ్. అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఖాళీ డబ్బాలు కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా క్లీన్ చేస్తాను. ఇంకేమైనా ఖాళీగా ఉన్నవి కూడా చూసి అవన్నీ కూడా క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా వెంటనే ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూసేయండి. సో ఇంకా ఫస్ట్ అయితే బౌళ్ళని కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను దివాళీకి ముందే పెట్టాలి, కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అన్నీ కూడా లేట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా దివాళీ వ్లాగ్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు కాఫ్ బాగుండి ఇంకా మాట అయితే రాలేదనమాట. ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే వాయిస్ అయితే ఇంకా సరిగ్గా రాలేదు. కాకపోతే వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ తోమిన బౌళ్ళన్నీ కూడా నేను బెడ్రూమ్లో పెట్టేశానమాట. ఇంకా అవన్నీ కూడా పెట్టేసి మళ్ళీ డస్ట్ పడకుండా డోర్ దగ్గరికి వేసేసి ఇంకా నేను కిచెన్లో ఉన్న ఖాళీగా ఉన్న బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఈజీగా డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను, మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఎలాంటి చిట్కాలు పాటిస్తే మనకు తొందరగా ఇంట్లో డస్ట్ పట్టకుండా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ ఫాస్ట్గా బౌల్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేనైతే 2 రూమ్స్ బెడ్రూమ్స్ అయితే ముందే క్లీన్ చేసుకున్నాను. నేనైతే 2 డేస్లో ఆల్మోస్ట్ 3 డేస్లో నేనైతే డీప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే నేను అలా నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఏమైనా స్టిచ్చింగ్ వర్క్ ఉన్న తర్వాత అవి చేసేసుకొని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ అంతా కూడా ఖాళీ చేసుకుంటే మనం దులపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ పిల్లలు టిఫిన్ చేసినవి, అలాగే పిల్లలకి వంట చేసినవి అవన్నీ ఉన్నాయి కదా, అవైతే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా డబ్బాలు కూడా చాలా ఉన్నాయన్నమాట, స్టీల్ బౌల్స్, అవి కూడా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టేసి ఇవన్నీ వాటర్ అంతా ఎండేలోపు మనం మిగతా పనులు చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఫస్ట్ బౌల్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను.
ఇంకా ఫస్ట్ అయితే కిచెన్‌లో ఉన్న బోళ్ళన్నీ కూడా ఖాళీగా ఉన్న బోళ్ళు, అలాగే స్పూన్లు ఇవన్నీ ఇంకా ప్లేట్స్ పెట్టే స్టాండ్ అవన్నీ కూడా తీసేసి ఇంకా సింక్‌లో వేసేసి ఖాళీగా ఉన్న బౌల్స్ అయితే అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఏ ఒక్కటి లేకుండా ఇంకా పప్పు డబ్బాలుంటాయి కదా! అవైతే ఇంకా కొన్ని కొన్ని ఉన్నవన్నీ కూడా అవన్నీ ఒక బౌల్‌లో వేసేసి ఇంకా అవి కూడా అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా బోళ్ళ పని కంప్లీట్ అయిపోతే ఇంకా దులపడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను ఈసారైతే ఇంకా పెయింట్ కూడా వేశానన్నమాట హాల్లో. ఎందుకంటే కొంచెం హాల్లో సెల్ఫ్ల దగ్గర పిల్లలు కొంచెం పెన్నులతో అటు ఇటు రాసినవి ఉన్నాయి కాబట్టి ఇంకా కిచెన్లో అలాగే హాల్లో అయితే పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే మనం దులిపేటప్పుడైతే మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు డస్ట్ అనేది తొందరగా పట్టకుండా ఉంటుంది. సాలెపురుగు ఉంటుంది కదా, అదైతే తొందరగా రాకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం దులిపేటప్పుడు మనకు కర్రకైతే ఫస్ట్ దులిపిన తర్వాత ఒక బౌల్లో మనం వాటరు అలాగే కొంచెం డెటాల్ వేసుకొని ఒక క్లాత్ డిప్ చేసి మనం దులిపే కర్రకి ఇలా కట్టేసి మనం కార్నర్స్లో కనుక తుడిస్తే మనకు తొందరగా డస్ట్ పట్టకుండా అలాగే సాలిడ్ ఉంటుంది కదా, అదైతే తొందరగా రాకుండా ఉంటుంది. అలాంటివి అయితే మనం చిన్న చిన్నగా ఇలా పాటించాలి. అలా పాటిస్తే మనకు తొందరగా సాలిడ్ పట్టకుండా ఉంటుంది. అలాగే మనం కిచెన్ డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు మనం మళ్ళీ పేపర్లన్నీ కూడా మనం తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టినప్పుడు కొంచెం డెటాల్ వేసేసి ఒక బౌల్లో డెటాల్ వేసేసి అందులో కొంచెం నాప్థలిన్ గోళీలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం దంచి అందులో వాటర్లో వేసేసి అదంతా కరిగిన తర్వాత ఒక కాటన్ తీసుకొని అందులో డిప్ చేసి మనం కాటన్ బౌల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ అన్నీ కూడా సెల్ఫ్లలో అక్కడక్కడ పెడితే మనకు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. మీరు కావాలంటే ఒక స్ప్రే బాటిల్లో ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని స్ప్రే చేసుకున్నా సరిపోతుందన్నమాట. మనకు బొద్దింకలు డస్ట్ అలాగే సాలిపురుగులు ఇంకా రాకుండా ఉంటాయి. ఇంకా బల్లులు కూడా రాకుండా ఉంటాయి. మనం ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు మనం కాటన్ బాల్స్ చేసి అక్కడక్కడ పెట్టుకున్నట్టయితే మనకు బట్టల దగ్గర కూడా పెట్టుకున్నట్టయితే మనకు సాలిపురుగులు బొద్దింకలు ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఇవైతే తప్పకుండా చేసుకోండి. డెటాల్ స్ప్రే చేయడం వల్ల మనకి ఇంట్లో కూడా కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఇంకా సాలిడ్ పురుగులు రావు, అలాగే బల్లులు కూడా రావు, ఇంకా బొద్దింకలు కూడా ఉండవన్నమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నేను ఎప్పుడు కూడా డీప్ క్లీనింగ్ చేసినా లేదంటే బోల్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా నేనైతే ఇలా అక్కడక్కడ కార్నర్లో అయితే తప్పకుండా ఇలా డెటాల్లో ముంచిన కాటన్ బాల్స్ అయితే పెడతానన్నమాట. అలా చేయడం వల్ల నాకైతే బొద్దింకలు అనేవి ఇక్కడ కనబడవు, ఇంకా బల్లులు కూడా ఉండవన్నమాట. గ్యాస్ దగ్గర లేదంటే కార్నర్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఇలా కాటన్ బాల్స్ పెడితే మనకు బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఫుల్గా బౌల్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇంకా ఆల్మోస్ట్ కిచెన్ అంతా కూడా సగం ఖాళీ అయిపోయింది. ఇంకా మిగతా సగం కూడా దులుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ పప్పు డబ్బాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ క్లీన్ చేసినవన్నీ కూడా నేను బెడ్రూమ్లో చాపేసాను కదా, ఆ చాపలో పెట్టేసి ఇంకా అవన్నీ కూడా బోర్లు ఇచ్చి వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేసి క్లీనింగ్ అంతా అయిపోయాక మళ్ళీ యథావిధిగా సర్దుకుంటే అయిపోతుంది. ఇంకా బోర్లన్నీ కూడా చూసారా ఆల్మోస్ట్ సగం వరకు క్లీన్ అయిపోయాయి. ఇంక ఇక్కడ ఫాస్ట్గా దులపడం అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ హాల్లో ఇంకా ఇవన్నీ కూడా దులిపిన తర్వాత ఇంకా కర్టెన్స్ అలాగే ఇంకా ఫ్రిడ్జ్ మీద కవర్లు ఇంకా ఫొటోస్ అన్నీ కూడా వాటర్ పెట్టి తుడుచుకోవడం, ఇవన్నీ ఫ్యాన్లు అన్నీ కూడా దులుపుకోవడం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా దులిపిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ దులిపిన తర్వాత ఇంకా హాల్లో అయితే కనిపిస్తుంది కదా మీకు వైట్ కలర్ ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే ఇంకా వేరే కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. మనం పైన పెంట్ హౌస్లో వేసిన కలర్స్ ఉన్నాయి కదా, అవైతే కొన్ని మిగిలాయి అనమాట. ఇంకా అవైతే ఉందని చెప్పేసి ఇంకా హాల్లో అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే దులిపేసి ఇంకా ఈ కర్టన్లన్నీ కూడా తీసేయాలి. కర్టన్లు అయితే ఒకరోజు, బెడ్షీట్లన్నీ కూడా ఒకరోజు వేసిస్తాను. ఇంకా దులపడం ఒకరోజు, క్లీనింగ్ అంతా ఒకరోజు, ఇంకా వాషింగ్ అంతా ఒకరోజు పెట్టుకుంటాను అనమాట. అలా చేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది. ఇంకా నాకైతే కిచెన్ అయితే నెక్స్ట్ డే దులిపాను అనమాట. దులపడం అయితే దులిపాను కానీ పెయింట్ వేయడం అయితే నెక్స్ట్ డే వేసాను. ఈరోజు దులపడం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత హాల్లో అయితే పెయింట్ వేసేసాను. ఇంకా కిచెన్లో అయితే పెయింట్ వేయడం ఉంది, అదైతే ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుందన్నమాట. ఇంకా హాల్లో వరకు అయితే ఈరోజు చూపిస్తాను.
ఇంకా ఇక్కడ సెల్ఫ్లో అన్నీ కూడా ఖాళీ చేశాను, చూసారు కదా. ఈ సెల్ఫ్లో అన్నీ కూడా ఖాళీ చేసేసి ఇంక ఇదంతా కూడా దులిపేసి పేపర్లన్నీ కూడా తీసేసి ఇంక ఇక్కడ పెయింట్ అయితే వేయాలి. చూసారా కదా, ఇవన్నీ కూడా ఒకే రోజులో అవ్వడం అయితే కష్టం కాబట్టి ఇంక నేనైతే 2-3 డేస్ అయితే చేసుకుంటాను. ఇలా ఫాస్ట్గా చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. అందుకే నేను ఒక ప్లానింగ్ ప్రకారంగా నేనైతే ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటాను. సో ఫైనల్గా దులపడం అలాగే ఇంకా పెయింట్ వేయడం కూడా అయిపోయింది. నాకు ఇదంతా పని కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా నైట్ 8 అయిందన్నమాట. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేసరికి ఇంక ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసి ఇవన్నీ పెట్టాను కదా, ఇవైతే నీట్గా క్లాత్తో తుడిచేసుకొని ఇంకా అవన్నీ కూడా సెల్ఫ్లో సర్దేసుకున్నాను. చూసారా, ఇంకా ఫుల్గా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ అంతా కూడా క్లీనింగ్ ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, కొంచెం అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.